ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలకు గట్టి షాక్ తగిలింది. వారిపై అనర్హత వేటు వేస్తూ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో 8 స్థానాలు ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి వెంటనే సమాచారాన్ని పంపారు. ఈ మేరకు మంగళవారం గెజిట్ వెలువడనుంది. వారం 10 రోజుల్లో సాధారణ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాబోతున్న తరుణంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ అభ్యర్థులుగా గెలిచి వైసీపీలో చేరిన కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్లపై అనర్హత వేటు పడింది. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీలో ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలపై వేటు పడడం ఇదే ప్రథమం. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురిపై శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ తరపున శాసనసభకు ఎన్నికై ఆ తర్వాత వైసీపీలో చేరిన నలుగురిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా వీరాంజనేయ స్వామి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పీకర్ జనవరి 29న తొలిసారి ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పిలిచారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నలుగురు స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేస్తూ చీఫ్ విప్ సమర్పించిన ఆధారాలకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తమకు ఇవ్వాలని, వాటిని పరిశీలించి మళ్లీ ఇస్తామని స్పీకర్కు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ కార్యాలయానికి ఎమ్మెల్యేలకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలో వాసుపల్లి గణేష్ మాత్రమే జనవరి 29న జరిగిన విచారణలో స్పీకర్ ముందు హాజరయ్యారు. మిగిలిన ముగ్గురు స్పీకర్ను కలవలేదు. తర్వాత కూడా ఎమ్మెల్యేలకు వ్యక్తిగత విచారణ కోసం స్పీకర్ సమయం ఇచ్చినప్పటికీ వారు హాజరు కాలేదు. దీంతో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.